కలకలం రేపుతున్న రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. సరిగ్గా ఇట్లాంటి ఒక అసాధారణ సన్నివేశం రాజ్యసభ వేదికగా చోటు చేసుకుందని వస్తున్న ఊహాగానాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా ప్రత్యర్థి పార్టీల మధ్య ఘర్షణలు సహజమే. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమిని ప్రస్తావిస్తూ ఒక కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు చివరకు తెలుగుదేశం పార్టీ ఎంపీల ఆగ్రహానికి కారణం కావడం గమనార్హం. ఆ కాంగ్రెస్ ఎంపీ సభలో మాట్లాడుతూ ఏపీలో జగన్ను ఓడించి ప్రజలు పెద్ద తప్పు చేశారని, అది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపేటు అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. ఈ మాట వినడమే ఆలస్యం. అక్కడ ఉన్న టీడీపీ ఎంపీలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సభ మర్యాదలను పక్కన పెట్టి మరీ ఆ కాంగ్రెస్ ఎంపీని చుట్టుముట్టడం, ఆయనతో వాగ్వాదానికి దిగడం సంచలనం సృష్టించింది. జగన్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని గమనించే ప్రజలు బుద్ధి చెప్పారని, అట్లాంటి వ్యక్తిని సమర్థించడం అంటే ఏపీ ప్రజలను అవమానించడమేనని టీడీపీ ఎంపీలు గర్జిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జరిగిన తోపులాట మరియు వాగ్వాదం ముదిరి సభలో గందరగోళం పరిస్థితి నెలకొంది. సదరు కాంగ్రెస్ ఎంపీని టీడీపీ ఎంపీలు రఫాడించారని, అంతా షాక్ అయ్యేలా ఆయన వైఖరిని ఎండగట్టారని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఉనికే లేదని, అలాంటిది పొరుగు రాష్ట్రం నుంచి గెలిచిన ఒక ఎంపీ వచ్చి ఏపీ తీరును తప్పుపట్టడం ఏంటనేది వారి ప్రధాన అభ్యంతరం. జగన్ హయాంలో అప్పులు కుప్పగా మారిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ గాడికి పెడుతుంటే అప్పుడే ఓటమిపై సానుభూతి చూపడం వెనుక ఉన్న రాజకీయ మతలబు ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సదరు కాంగ్రెస్ ఎంపీ కేవలం తన ఉనికి చాటుకోవడానికి ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సభలో జరిగిన ఈ రభస కేవలం మాటలకే పరిమితం కాలేదని, ఒకానొక దశలో మార్షల్స్ వచ్చి సర్ది చెప్పే వరకు వెళ్ళిందని వినిపిస్తుంది. జగన్ ఓటమిని తప్పుబట్టిన వ్యక్తికి చట్టసభలో సరైన సమాధానం చెప్పాలని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండగా ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ మద్దతుదారులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా దేశ రాజధానిలో జరిగిన ఈ గొడవ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సెగలు పుట్టిస్తుంది. జగన్ గెలుపు ఓటముల మీద చర్చ సభ దాటి వీధికి రావడం ఒక ఎత్తైతే, ఇంకా ఏకంగా రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఒక కాంగ్రెస్ ఎంపీని నిలదీయడం అనేది రాజకీయాల్లో ఒక వింత పరిణామం. జగన్ను ఓడించి తప్పు చేశారన్న ఒక మాట ఎంతటి దుమారాన్ని రేపుతుందో ఈ ఘటన అద్దం పడుతుంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. రాష్ట్ర విభజన నాటి చేదు జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్న తరుణంలో కాంగ్రెస్ నేతలు ఏపీ తీరును తప్పుపట్టడం అంటే నిప్పుతో చెలగాటమేనని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు.